ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్తో ప్రజలకు మరింత చేరువయ్యేందుకు, ప్రజల సాధక బాధలను తెలుసుకునేందుకు ఎంతగానో దోహదం చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి అన్నారు. వరంగల్ వడ్డిపల్లిలోని పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రధాని మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ను ఆయన వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఉన్న ప్రజలందరినీ ఐక్యం చేయడం కోసం ఉపయోగపడుతుందని అన్నారు. ప్రధానమంత్రిగా ఒక కార్యక్రమాన్ని 100 నెలలు ఏకధాటిగా కొనసాగించడం అనేది ఆయన దక్షత, క్రమశిక్షణకు నిదర్శనమని కొనియాడారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళని భావించారు. 8 సంవత్సరాల 4 నెలల ప్రజలతో మమేకమై ఇలాంటి కార్యక్రమం చేపట్టడం భావితరాలకు ఆదర్శమని అన్నారు. దేశంలో సామాన్యుల యొక్క వీరగాథలను, కష్టజీవుల యొక్క పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి అందించడమే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించినటువంటి మన్ కీ బాత్ కార్యక్రమం ఈరోజు 100వ ఎపిసోడ్ని పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వడ్డపల్లి నగరంలో ఉన్నటువంటి సామాన్యులతోని, ప్రజానికంతో కలిసి ఈ 100వ ఎపిసోడ్ని మేము వీక్షించడం జరిగింది. ఇది గొప్ప కార్యక్రమం. ప్రపంచంలోనే అత్యద్భుతంగా ప్రజలతోని మమేకమవుతున్నటువంటి ప్రధానమంత్రి గారు అంతే అద్భుతంగా ప్రజలతోని నిత్యం కమ్యూనికేట్ చేస్తూ ఉన్నారు. దాంట్లో మన్ కీ బాత్ కూడా ఒక భాగంగా ఉన్నది. మరి సామాన్యుల యొక్క వీరగాథలు అంటే ఎక్కడో హిమాలయాలను క్లీనింగ్ చేసేటువంటి కార్యక్రమం కానీ, గంగాను క్లీనింగ్ చేసేటువంటి కార్యక్రమం కానీ, లేకపోతే గిరిజన తాండాల్లో, గూడాల్లో మరి చదువును అందిస్తూ గొప్ప సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తుల యొక్క గాథలను కానీ ఈరోజు ప్రపంచానికి అందించేటువంటి ఒక ప్రయత్నము నరేంద్ర మోదీ గారు చేస్తూ ఉన్నారు. ఇది నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్ కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి స్ఫూర్తిదాయకుల యొక్క మన్ కీ బాత్, ఈ దేశ ప్రజల మన్ కీ బాత్. ఈ మన్ కీ బాత్ ద్వారా సమాజంలో ఒక చైతన్యాన్ని రగిలించేటువంటి ఒక నరేంద్ర మోదీ గారి ప్రయత్నాన్ని ఈరోజు దేశ ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. అందుకనే ఇది ఒక విజయవంతమైనటువంటి కార్యక్రమంగా ముందుకెళ్తున్నది. గూడాల్లో, తండాల్లో, కొండల్లో మరి ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళు సైతం ఈరోజు రేడియో ద్వారా, దూరదర్శన్ ద్వారా, యూట్యూబ్ల ద్వారా వీటిని వీక్షిస్తూ ఉన్నారు. మరింత ప్రచారం కల్పించేందుకు ఈరోజు హన్మకొండలో, వడ్డపల్లిలో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము రూపొందించడం జరిగింది. పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా దీంట్లో పాల్గొన్నారు. మరింత పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని మరి ఈ స్ఫూర్తిని అందుకొని దేశ నిర్మాణంలో మనం సైతం భాగస్వామ్యం కావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం.